హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంట్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి వీడియో అనుకుంటున్నారా? నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సో మా పాపకైతే న్యూ బుక్స్ అయితే ఇచ్చారండి. సో వాటిలన్నిటికి కూడా అట్లయితే వేస్తున్నాను. ఐస్మార్ట్ స్కూలు ముందే బుక్స్ని అయితే రివిజన్ చేశారు. సో ముందుగానే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ సండే అయితే ఇలా బుక్స్తో అయిపోయిందండి. బుక్స్ అన్నిటికి కూడా అట్లన్నీ కూడా వేస్తున్నాను. సో చాలా బుక్స్ అయితే ఇచ్చారండి. సెకండ్ క్లాస్కి అయితే 30 to 35 బుక్స్ అయితే ఉన్నాయి. సో చాలా ఎక్కువ బుక్స్ అయితే ఇచ్చారండి సెకండ్ క్లాస్కి. మనకు ఫస్ట్ స్టాండర్డ్లో చదువుకునేటప్పుడు అయితే మనకు 1వ తరగతికి ఒక బుక్ ఒక స్లేట్ మాత్రమే ఉండేది. ఇప్పుడైతే మటుకు చాలా ఎక్కువ బుక్స్ అయితే పిల్లలకి ఇచ్చారు. చాలా ఇప్పుడైతే ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ అయింది. సో దానికని ముందే ఇక్కడైతే ఐస్మార్ట్ స్కూల్ అయితే ముందే బుక్స్ అయితే సిలబస్ అయితే ముందే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా స్కూల్ బుక్సేనండి. సో ఇవన్నిటికి కూడా అట్లేయాలి. మా పాపకైతే వేస్తున్నాను. సో ఇంకా మా బాబు అయితే పెండింగ్ ఉంటాయి. సో ప్రతి ఇయర్ కూడా నేనే వేస్తానండి. ఇద్దరికి కూడా పిల్లలిద్దరికి కూడా అట్లు వాళ్ళకి ఇంకా రాదు కదండి, చిన్నపిల్లలు కదా. సో అందుకని ప్రతి ఇయర్ కూడా వాళ్ళ బుక్స్ అన్నిటికీ కూడా అట్లవి కూడా నేనే వేస్తాను. సో బుక్లు కాస్ట్ ఎంతో మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. సెకండ్ క్లాస్ బుక్స్కి ఎంత తీసుకున్నారో కామెంట్ చేయండి. నేను మీకు ఎంత అయిందో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ అట్లన్నీ వేయడానికి 2-3 అవర్స్ అయితే పట్టిందండి. చాలా బుక్స్కి అట్లు వేయడానికి నాకు. సో చాలా కష్టంగా కూడా అనిపించింది. చాలా ఎక్కువ బుక్స్ కదా, ఒకసారి వేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే వేస్తున్నారా మీ పిల్లలకి? మీరు కూడా ఇలాగే వేస్తే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? సో ఈ సండే అయితే ఇలా పుస్తకాలతో గడిపానండి. ప్రతి ఇయర్ కూడా ఇద్దరు పిల్లల పుస్తకాలు కూడా నాకే ఎక్కువ పని. సో ప్రతి ఇయర్ కూడా నేను ఇలా బుక్స్ అన్నిటికీ కూడా అట్లేసి వాళ్ళకైతే కొంచెం సపోర్ట్గా ఉంటాను. మా పాపకి సెకండ్ క్లాస్కి ఎన్ని బుక్స్ ఇచ్చారంటే, మా బాబు ఇప్పుడు 5th క్లాస్ అండి, 6th వస్తాడు. వాడికి ఎన్ని బుక్స్ ఇస్తారో మరి వాటికి ఎన్ని అట్లా వేయాలో సో నాకైతే ఇంకా తెలీదు. ఇంకా వాడికైతే బుక్స్ అయితే రివిజన్ చేయలేదు. సో పాపకైతే ఇచ్చారు ముందే కూడా సిలబస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. ఈ స్కూల్ ఎక్కడుంది అనుకుంటున్నారా? సిరస్పల్లిలో ఉంది ఐస్మార్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూలు. ఎడ్యుకేషన్ పరంగా అయితే మా పాపకైతే చాలా బాగా అయితే చదువుతుందండి. చాలా బాగా అయితే సిలబస్ అన్నీ కూడా మార్క్స్ అవి కూడా చాలా బాగా అయితే వస్తున్నాయి. సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బెటర్గా ఉందండి. ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేయకముందే మా పాప అయితే అట్లయ్యు అని నాకైతే ఒకటే పనిగా ఫోర్స్ చేసింది. సో అందుకని ఇంకేం చేయాలో తెలియక నేను సండే అయితే దీనికైతే ముహూర్తం పెట్టానండి. సండే అయితే మొత్తం అన్ని అట్లు కూడా కంప్లీట్ చేశాను. నాకైతే ఈ అట్లన్నీ వేయడానికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసిందండి. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. మా పాప అయిపోతే మళ్ళీ మా బాబు కూడా వెయ్యాలి. వాడికైతే ఇంకా ఇవ్వలేదు బుక్స్. సో వాడివి ఇస్తే నేను మీకైతే వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ క్లాస్కే ఓన్లీ 20 నోట్బుక్స్ అయితే ఇచ్చారండి. ఓన్లీ నోట్బుక్స్ 20. సో ఇంకా 15 అయితే టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చారు. అన్నీ హిందీ, ఇంగ్లీష్ అన్నీ కూడా. డ్రాయింగ్ బుక్ కూడా ఇచ్చారు. ఒక డైరీ కూడా ఇచ్చారు. అట్లవి కూడా ఐస్మార్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళే ఇచ్చారండి. రీజన్ కూడా బుక్స్కి అయితే రీజన్గానే ఉంది, కాస్ట్ కూడా. నాకు సండే అయితే ఇలా గడిచిపోయిందండి. పుస్తకాలతోనే గడిపాను ఈ సండే అంతా కూడా. నేను మా పిల్లలకి ప్రతి దాంట్లోని కూడా నా హెల్ప్ అయితే ఉంటుందండి. నేనైతే ప్రతి దానికి కూడా సపోర్ట్ చేస్తాను. ఒక ప్రాజెక్ట్ వర్క్ అయినా, ఇలాంటి పుస్తక నోట్స్కి అట్లు వేయడం అన్నా, ఒక డైరీ సిగ్నేచర్ అయినా ప్రతిదీ కూడా నేనే చేస్తానండి. సో మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళిపోవడం వల్ల పెద్దగా అయితే పిల్లలు ఇలాంటివి అయితే అతనికైతే తెలీదు. సో ప్రతిసారి కూడా నేనే వీళ్ళకి అయితే కొంచెం సపోర్ట్గా అయితే ఉంటాను. ఏ ప్రాజెక్ట్ వర్క్స్ అయినా సరే నేనే కొంచెం సపోర్ట్ చేస్తాను. వాటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా కొని తెచ్చిచ్చి వాళ్ళకైతే కొంచెం అయితే సపోర్ట్గా నిలబడతాను. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేస్తున్నారా? వాళ్ళకి మనం పేరెంట్స్గా ఇంతకన్నా ఇంకేం చేయగలమండి. కొంచెం సపోర్ట్గా నిలబడితే వాళ్ళైతే కొంచెం చదువులో అయితే ఇంకా ముందుకైతే వెళ్తారు. వాళ్ళనైతే బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి విషయాలు మనం కొంచెం సపోర్ట్గా నిలబడాలి. మొత్తం బుక్స్ అన్నిటికీ కూడా అట్లయితే వేసి పిన్లు అయితే కొట్టేస్తున్నానండి. సో ఈ సండే అయితే నాకు ఇలా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. సారీ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం అయితే చెప్పడానికి మర్చిపోయాను. సో ఈ బుక్స్ అన్నిటికీ కూడా అట్లేయడానికి అయితే నాకైతే చాలా కష్టపడ్డానండి. చాలా కష్టంగా అనిపించింది. మొత్తం అంతా కూడా బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ అవి అన్నీ కూడా వచ్చేసాయి. ఓకే బాయ్.